హాయ్ హలో నమస్తే ఎక్సో మీ ఇంటి వంట నేనంటే నేనికి స్వాగతం. ఈ సెగ్మెంట్ గురించి మీకు తెలుసు. సో అట్లాగే ఈ రోజు కూడా ఒక ఇద్దరు చక్కటి పార్టిసిపేట్ వచ్చారు. వారు ఎవరంటే ఒకరు స్వప్న గారు, ఒకరు వనిత గారు. ముందుగా వాళ్ళని పిలుద్దాం, పిలిచాక వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. రండి స్వప్న గారు, వనిత గారు. రెడీ స్వప్న గారు? సో మీరు రెడీగా ఉన్నారు కదా? వనిత గారు మీరు కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీకు ఇవ్వబోయే ఐటమ్ ఏంటంటే ఏంటిది? పన్నీర్ ముక్కలు. పన్నీర్ ఇట్లా పట్టుకోండి ఒకసారి. మీరు కూడా పన్నీర్. సో ఈ పన్నీర్తో మంచి ఐటమ్ చేయాలి, మంచి డిష్ చేయాలి. సో ఇద్దట్లో ఎవరు బాగా చేస్తారో, ఎవరు టైమ్లీగా కరెక్ట్ 15 minutes చేస్తారో, ఎవరు అందంగా దాన్ని డెకరేట్ చేస్తారో వీటన్నిటికి మార్క్స్ ఉంటాయి. అన్నిటికీ మార్క్స్ ఇస్తాం లాస్ట్కి. తర్వాత తింటాం మేము. నేను తిన్న తర్వాత టేస్ట్ చేసి చెప్తాను ఎవరిది బాగుందో. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? పన్నీర్ తవా మసాలా చేయబోతున్నారు. పన్నీర్ తవా మసాలా చేయబోతున్నారు. సో వనిత గారు, మీకు ఐడియా వచ్చిందా ఏం చేద్దామని? ఏంటది? సాఫ్రాన్ పన్నీర్ కుర్మా. సో మీ ఇద్దరికి ఒక 15 నిమిషాలు టైం ఇస్తాను. టైం ఇచ్చే ముందు మీ ఆస్తిపాస్తులు పనిచేస్తాను. ఇవన్నీ మీ ఐటమ్స్, ఓకేనా? చూసారా? ఒకసారి చెప్పండి ఏంటంటే అవి. పన్నీర్ ముక్కలు, అల్లం ముక్కలు, బటర్, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్, కాజు పేస్ట్, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియా పౌడర్, కుంకుమ పువ్వు, ఆయిల్, ఆనియన్ పేస్ట్, కారం. వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు కావాల్సిన పదార్థాలు చెప్పండి. పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, ధనియా పౌడర్, ఉప్పు, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, కస్తూరి మేతి, కారం పొడి, జీలకర్ర, టమాటా ప్యూరీ, వామ్, చాట్ మసాలా, పన్నీర్ ముక్కలు. స్టవ్ అంటించు. ఇప్పుడు ఏం చేస్తారు? స్టవ్ వెలిగించాక ఆయిల్ వేసుకుంటారు. ఆయిల్ వేసుకుంటాను. ఓకే. ఆఫ్ వేసుకుంటున్నాను. ఓకే, చాలా ఇంకేస్తారా? ఇంకా కొంచెం. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి. హీట్ అయిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదా, పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. మెల్లిగా వేసేయమ్మా పన్నీర్. అది జీలకర్ర వేసాను కదండి. ఇప్పుడు కొంచెం వామ్ వేసుకోవాలండి దీంట్లో. కొద్దిగా వామ్ వేసుకోవాలి. పెరుగు వచ్చిన పచ్చిమిరపకాయ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. సత్యన కొంచెం వాటర్, దీనికి వాటర్ వేయాలా? తీసి దీంట్లో వేసుకోవాలి. ఇది బాగా ఉడికాక కొంచెం స్టవ్ తక్కువ చేయవా? ఇప్పుడు దీంట్లో కస్తూరి మేతి వేయాలండి. కస్తూరి మేతి వేయాలి దాంట్లో. ఓకే. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకున్నాను. టమాటా ప్యూరీ వేసేయాలి మొత్తం? లేదండి, సగం వేసేయాలి. దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. అంత బ్రౌనిష్ చాలా. ఇంట్లో మీరు అసలు మాట్లాడతారా? మాట్లాడండి. మీ వారితో పక్కింటి వాళ్ళతో మాట్లాడతారా? మీరు ఇద్దరు పక్క పక్కనే ఉంటారా? దూరం ఉంటారా? లేదండి, పక్కనే ఉంటామండి. ముందు మా ఇల్లు, ఇంకా వాళ్ళ ఇల్లు. ఈమె మాట్లాడింది వినపడుతుందా మీ ఇంట్లోకి? లేదండి, ఓన్లీ వాళ్ళ ఆయన అరిచేది వినపడుతుంది. మేము మాట్లాడితే మాత్రం బిల్డింగ్ లో టాప్ వేసిపోతుందండి. నూనె ఉంది కదా, అట్నే పెట్టుకోవాలి మనం నూనె దాంట్లో. ఇప్పుడు దాంట్లో పచ్చిమిరపకాయలు అందులో వేయాలి. సరే, ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుంటాం. పన్నీర్ ముక్కలు మొత్తం వేసేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు కొన్ని అల్లం వెల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు ఇట్లా బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అవ్వాలి కదా. ఇదేందా చాట్ టైప్ లో కలపాలా? ఇది మన చాట్ బండర్లో ఉంటది. ఇప్పుడు దాంట్లో ఆనియన్ పేస్ట్. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. చిన్న స్పూన్ అక్కడ పక్కన ఉంది. ఎవరు అనలేదా మీ పైన కంప్లైంట్? ఏం మాట్లాడదా వనిత అని చెప్పి? ఎవరు అన్నారు? ఎక్కువ మాట్లాడతారు అంటారు. ఇంకా మరి ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు మీరు? ఇప్పుడు నా కంప్లైంట్ నాకు చెప్పండి. రీజన్, టెల్ మీ ద రీజన్. యు నో ఇంగ్లీష్ టు స్పీక్? ఐ నో లిటిల్ ఇంగ్లీష్. చెప్పండి, మీరు ఎందుకు మాట్లాడతలేరు? గట్టిగా మాట్లాడతలేరు, పైగా కొంచెం సిగ్గుపడుతున్నట్టున్నారు. అంటే కొంచెం మాట్లాడడానికి. అంటే నన్ను చూశాక? అలా ఏం లేదండి, నేను చూసాక కొంచెం ధైర్యం ఎక్కువ వచ్చిందండి మీకు. అవునండి. మరి వనిత గారికి ధైర్యం రావట్లేదండి? వస్తుందండి, కొంచెంసేపు ఆగండి. ఆవిడ ధైర్యం వచ్చిందంటే మాట్లాడితే మీరు ఇక్కడ నించోరండి. ఇప్పుడు కాజు పేస్ట్ సత్యన నేను ఉప్పు కూడా వేసేసాను దీంట్లో. ఇప్పుడు కొంచెం కారం పొడి,
పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను కదా, ఇది కొంచెం కారం పొడి కూడా వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. కొంచెం ధనియా పౌడర్. ఓకే. సరేనా? ఇప్పుడు నేను కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను. చాట్ మసాలా కొంచెం. ఇప్పుడు బాగా సాఫ్ట్ అయిపోయిన పన్నీర్ అయిపోయింది కదా, కొంచెం వాటర్ ఉంటుంది కదా, వాటర్ తీసేసి అందులో వేసేయాలి. దీంట్లో కొంచెం నేను ధనియా పొడి కూడా వేస్తున్నాను. కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తున్నారు. మంచి వాసన వస్తుంది. వనిత గారు, మీరు వంట వాసన వస్తుందా లేదా? వస్తుంది. అబద్ధం చెప్పండి. వస్తుంది. ఇంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకో, కొంచెం గ్రేవీ బాగుంది. ఇలా మనం చేసుకుంటాం కదా, మంచిగా కొంచెం కట్లెట్ లాగా ఉంటుంది అనమాట. కట్లెట్ లాగా ఉంటుంది. క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్. ఓకే, వేసుకోండి ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ పిండుకుంటే కొంచెం అన్నం వస్తుంది, రుచి వస్తుంది, కొంచెం పుల్లగా బాగుంటుంది. సో మీరు దాదాపు అయిపోయింది. మీది అయిపోయింది. అన్ని ఐటమ్స్ టచ్ చేశారు. అన్ని అయిపోయింది. కొంచెం బటర్. వనిత గారు, మా స్వప్న గారు మొత్తం రెడీ అయిపోయారు. నాది కూడా అయిపోయింది. ఆవిడ ఇచ్చిన 15 నిమిషాల్లో దాదాపు ముందే అయిపోయింది. మీది కూడా అయిపోయిందా? కలర్ బాగా వచ్చింది చూడండి, టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఇవిడిది ఇప్పుడు అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. దాదాపు అయిపోయింది. మీది అయిపోయింది. సాఫ్రాన్ కొంచెం వేసేసి, సాఫ్రాన్ కొంచెం పైన చూడడానికి అందంగా ఉండేది. టేస్ట్ ఏమండి, స్వప్న గారిది అయిపోయింది. ఇక్కడ అయిపోయింది. నాది కూడా అయిపోయింది. నాది కూడా అయిపోయింది. సర్వింగ్ సరేనా? ఇప్పుడు ఇది గార్నిష్ కి నిమ్మకాయ ముక్క పెడుతున్నారు. ఇలా పెడుతున్నాను. ఇక్కడ ఇవ్వండి ఒకసారి. సో మీరు రెడీ, గార్నిష్తో సహా రెడీ, డెకరేషన్తో సహా. ఏమండి, అయిపోయింది. ఇక్కడ మా స్వప్న గారు మొత్తం రెడీ అయిపోయారు. ఇక్కడ మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు. అంటే ఈ వంట ఫాస్టా లేకపోతే అన్నిట్లో ఫాస్ట్? అన్ని వంటలు ఫాస్ట్. ఓకే, అయిపోయింది. దాన్ని గార్నిష్ చేయాలి కదా. ఓకే అంటే ఇలా ఇంకా కాలేదు. వనిత గారు కొంచెం ఫ్రెష్ క్రీమ్తో కొంచెం గార్నిష్ చేసుకోవాలి, కొంచెం అందంగా అనిపించడానికి. కొంచెం కుంకుమ పువ్వు. దీని పేరు ఏం పేరమ్మా? పన్నీర్ తవా మసాలా. పన్నీర్ తవా మసాలా రెడీ అయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, చేయాల్సిన విధానం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. పన్నీర్ తవా మసాలా కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, టమాటా ప్యూరీ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, నిమ్మకాయ ముక్కలు, వాము, ఉప్పు, కారం, నూనె, ధనియా పౌడర్, చాట్ మసాలా, కస్తూరి మేతి. తయారు చేయు పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం వాము, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత కస్తూరి మేతి, టమాటా ప్యూరీ, పన్నీర్ ముక్కలు, ఉప్పు, కారం వేసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత చాట్ మసాలా, ధనియా పౌడర్, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ ముక్కతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ తవా మసాలా రెడీ. ఇది మీరు పట్టుకోండి. ఇప్పుడు వనిత గారు, సాఫ్రాన్ పన్నీర్ కుర్మా రెడీ. సాఫ్రాన్ పన్నీర్ కుర్మా చూసారు కదండి. సాఫ్రాన్ పన్నీర్ కుర్మా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో, చేయాల్సిన విధానం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సాఫ్రాన్ పన్నీర్ కుర్మా కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, టమాటా ముక్కలు, కుంకుమ పువ్వు, అల్లం ముక్కలు, బటర్, జీడిపప్పు పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, ఆనియన్ పేస్ట్, ధనియా పౌడర్, నూనె, ఫ్రెష్ క్రీమ్. తయారు చేయే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత ఒక వాటర్ బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఆనియన్ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఉప్పు, టమాటా ముక్కలు, కారం వేసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, ముందుగా వేయించిన పన్నీర్ ముక్కలు, కొన్ని నీళ్లు, ఫ్రెష్ క్రీమ్, బటర్, కుంకుమ పువ్వు వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ తవా మసాలా రెడీ.